రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు. రాష్ట్ర భవిష్యత్ కోసమే పవన్ ఢిల్లీ పర్యటన. సత్యము ధర్మానికి కట్టుబడే నేత, స్వార్థానికి దూరంగా ఉంటారన్న నాగబాబు. అనుమతి లేకుండా మందు పార్టీ చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై కేసు, వెంకట్రామిరెడ్డికి నోటీసులు. అది మందు పార్టీ కాదు, కొంతమంది లిక్కర్ తెచ్చుకున్నారు, కావాలనే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్న వెంకట్రామిరెడ్డి. ఫోన్ ట్యాప్ చేశారు, ఎన్నికల ముందు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆవేదన. ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి అరెస్ట్, ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తింపు. అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు. సూర్యాపేట జిల్లా రామాపురంలో ఉద్రిక్తత, ఆంజనేయ విగ్రహాన్ని తొలగించిన దుండగులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. విశాఖలో డయేరియా భయం, జబ్బరతోట ప్రాంతంలో జ్వరాల తీవ్రత, అస్వస్థతతో ఓ చిన్నారి మృతి. ఆలేరు ఆసుపత్రిలో తనిఖీలు, కాలం చెల్లిన మందులపై ఎమ్మెల్యే ఆగ్రహం, సిబ్బంది నిర్లక్ష్యంపై బీర్ల ఐలయ్య ఫైర్. తిరుపతి పెద్దకాపు వీధిలో కలకలం, యువకుడిని కిడ్నాప్ చేసిన వివాహిత, 5గురితో కలిసి ఎత్తుకెళ్లిన మహిళ. ఆగని గంజాయి రవాణా, అనకాపల్లి జిల్లాలో భారీగా మత్తు డబ్బు సీజ్, పోలీసు తనిఖీల్లో గుట్టురట్టు. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఫైర్, అగ్నికి ఆహుతవుతోన్న అటవీ ప్రాంతం, భారీగా ఎగిసిపడుతోన్న మంటలు. తిరుచానూరులో ఘనంగా బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగ అమ్మవారి ఊరేగింపు, ఆకట్టుకుంటోన్న సాంస్కృతిక కార్యక్రమాలు. పార్లమెంట్లో అదానీ అంశంపై రచ్చ, చర్చకు విపక్షాల పట్టు, ఉభయ సభలు వాయిదా. 500 కేజీల డ్రగ్స్ స్వాధీనం, అరేబియా సముద్రంలో గుట్టురట్టు, భారత నావికాదళం ఆపరేషన్. ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం, పలు ప్రాంతాల్లో 400 దాటిన AQI, ఉక్కిరి బిక్కిరవుతున్న నగరవాసులు.